క్లైమాక్స్ లో ఇంత కంటెంట్ పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ అంత స్క్రాప్ ఎందుకు తీసావు భయ్యా? సినిమా స్టోరీ స్టార్ట్ అవ్వడానికి మనకు ప్రీ ఇంటర్వెల్ దాకా పట్టిందంటే ఎక్కడ దాకా లాగాడో మారుతి గారు మనం ఊహించుకోవచ్చు. ఎవరైతే కామెడీ యాక్టర్స్ ఉన్నారో ఎవరిని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. 3 ఏళ్ళు ఈ సినిమా కోసం కష్టపడ్డా అన్నారు, ఎంతో బడ్జెట్ పెట్టా అన్నారు. స్టార్టింగ్ ఇంట్రో సాంగ్లో వెనకాల గ్రీన్ స్క్రీన్ మనకు కళ్ళ ముందు ఉట్టి పడుతుంటుంది. ప్రభాస్ గారు బస్ మీద నిల్చుంటే గ్రీన్ స్క్రీన్, మాలవిక మోహన్ ప్రభాస్ గారు అలా వెళ్తుంటే వెనకాల గ్రీన్ స్క్రీన్, అండ్ క్లైమాక్స్ షాట్లో కూడా వాళ్ళ అమ్మమ్మ నానమ్మతో మాట్లాడుతుంటే అవన్నీ అది కూడా గ్రీన్ స్క్రీన్. ఇంత ఖర్చు పెట్టి ఆ గ్రీన్ స్క్రీన్లు ఎందుకు భయ్యా? ఏదైనా రియల్ లొకేషన్లో స్టూడియోలోనే తీయచ్చు కదా. ప్రభాస్ లాంటి యాక్టర్ని పెట్టుకొని అది కూడా పాన్ ఇండియా రేంజ్లో నువ్వు మూవీని ప్రజెంట్ చేస్తూ ఇలా పెట్టడం అనేది హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఈ అగర్వాల్ ఫేస్ కూడా ఏఐ లాగా కొన్ని చోట్ల నన్ సీన్స్లో ఏఐ యూజ్ చేశారా, ఒరిజినల్ ఫేస్ లాగా అనిపించలేదు. తమన్ ఓ రేంజ్లో బీజిఎం కొట్టాడు భయ్యా, బాబా బాబా పిచ్చెక్కిచ్చాడు. కానీ అక్కడ సీన్లో దమ్ముండదు. ప్రభాస్ గారు కొడుతుంటారు ఫస్ట్ హాఫ్లో, మనకు హై రాదు.